కథామృత లహరికి సుస్వాగతం. ఈరోజు ఓ బామ్మజాలి కథ ఫోర్త్ పార్టు వినిపించబోతున్నాను. ఈ కథ శైలి, సంభాషణలు కొత్త తరాలకు వింతగా అనిపించవచ్చు. కానీ సుప్రసిద్ధ రచయితలు చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు, గురజాడ అప్పారావు గారి రచనల్లో ప్రతిబింబించిన 100 ఏళ్ల నాటి కాలమాన స్థితిగతుల్ని ఆకళింపు చేసుకుని రాయటం జరిగింది. సహృదయులైన ప్రేక్షకులు ఈ విషయం గమనించ ప్రార్థన. ఇక కథలోకి వచ్చేద్దాం. రామశాస్త్రి కాసేపు కొనుగు తీసి లేచి ఇంటికి బయలుదేరటం చూసి పెళ్లి సరంజామా సర్దుకుంటున్న కాంతమ్మ ఆదరాబాదరా వచ్చి, బాబుగారు అడిగాననుకోవద్దు, పెళ్లి ఖర్చు 500 అయింది, అవి కూడా సర్దుబాటు చేస్తే ఆపై మిమ్మల్ని పైసా అడిగితే ఒట్టు, మంచి రోజు చూసి ఆ ముచ్చట కాస్త తీర్చి పిల్లను మీ దగ్గరికే చేర్చి నా బాధ్యత తీర్చుకుంటాను, పురోహితుడికి మేడానికి డబ్బులిస్తే అంటూ సన్నగా నసిగింది. విసుగ్గా మొహం చిట్లించాడు రామశాస్త్రి. అట్లాగే ఇస్తా కానీ నేను ఈ వయసులో పెళ్లికి ఎందుకు సిద్ధపడ్డానో ముందే చెప్పాను కదా. అందుకే ఈ అచ్చట్లు ముచ్చట్లన్నీ పక్కన పెట్టి మీనమేషాలు లెక్క పెట్టక 2 రోజుల్లో అమ్మాయిని ఇంట్లో దిగబెట్టండి. రోజు చేయించి కాల్చుకోవడం దినదిన గండంగా ఉంది అని చెప్పి కొడుకుని చెల్లెల్ని తీసుకుని రిక్షా ఎక్కేశాడు. కాంతమ్మ ముక్కు మీద వేలేసుకుని, ఇదేం విడ్డూరం, కట్టుకున్న పెళ్ళాన్ని పట్టుకుని అమ్మాయి బొమ్మాయి అంటాడేంటి ఈ పిచ్చి బ్రాహ్మడు, చూడపోతే 60వ పడిలో అడుగుపెట్టకముందే అస్తవ్యస్తాన పడ్డట్టున్నాడు. పోన్లే, అది ఒకందుకు మంచిదే, నాకు పళ్ళు పూలు పలహారాల ఖర్చు తప్పుతుంది, వీలైనంత తొందరలో దీని పీడ విరగడైతే చాలు అనుకుని సంబరపడింది. మర్నాడే ఓ చీర రవిక కొని మహాన బొట్టు పెట్టి కట్టపెట్టి వచ్చి పక్కనే కూర్చుని హితోపదేశం మొదలెట్టింది. ఇదిగో పిల్ల, నీకెక్కడో అంతో ఇంతో సుడి ఉండబట్టే అగ్గిపెట్టంత మట్టి బిజ్జలో ఓ మూల పడున్న దానివి మహారాణిలా పెంకుటింట్లో అడుగుపెట్టబోతున్నావు. ఆ ముసలాడి కడుపులో ఏముందో జరగాల్సిన వేడుక వద్దని వాయిదా వేశాడు. కానీ మగాళ్ళున్నారే, 50 ఏళ్ళు కాదు 80 ఏళ్ళు వచ్చినా సరే ఆడగాలి సోకితే చాలు చిత్తకార్త కుక్కల్లా రెచ్చిపోతారు. ఇవాళ బెట్టు చేసినా ఏదో ఒకరోజు అతగాడు నీ దగ్గరికి రాకపోడు. ఈడు జోడు కాదని తిక్క వేషాలు వేయక ఆ కాసేపు కళ్ళు మూసుకున్నావంటే నీ అదృష్టం బాగుండి ఓ ఉడిగాకు పిందె కడుపులు పడిందనుకో, ఇక ఆ ఇంట్లో నీకు తిరుగుండదు. ఆస్తిలో సగం వాటా వస్తుంది, నీ మొగుడు నీ చెప్పు చేతుల్లోనూ ఉంటాడు. అందుకే నా మాట విని ఒద్దిగ్గా కాపురం చేసుకో. ఆ కుర్ర విధవ సీనుగాడి విషయంలో మాత్రం జాగ్రత్త, వేరడంత లేడు, అప్పుడే నిన్ను మింగేసేలా చూస్తున్నాడు. నువ్వు వావి వరుసలు గుర్తుపెట్టుకుని వాడికి కాస్త దూరంగా ఉండు. ఊరికే రాసుకు పూసుకు తిరగమాక. కర్మకాలి మీ ఇద్దరి మధ్య ఏదైనా జరగరాంది జరిగితే నా పరువు నట్టేట్లో కలిసి ఊళ్ళో తలెత్తుకు తిరగలేక సావాలి. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసులుకోమని ముందుగానే చెప్తున్నా. అయినా నేను వసపెట్టలా ఇంత వాగుతున్నా నోరు తెరిచి సమాధానం చెప్పకుండా ముంగిలా గుట్లప్పగించి చూస్తావేంటి? కళ్ళెర చేస్తున్న అత్తమ్మ ధోరణి ఒళ్ళంతా గొంగళి పురుగులు పాకినంత కంపరం పుట్టిస్తుంటే ఏం మాట్లాడలేక బిక్క చచ్చి నేలచూపులు చూస్తున్న సుభద్ర అడుగుత సబ్బడి విని తలెత్తి చూసింది. అప్పటికే గుమ్మం దాటి లోపలికి వచ్చిన సీను, అమ్మా, ఈరోజు నువ్వు మన ఇంటికి వచ్చేస్తున్నావని తెలిసి సాయంత్రం వడ్డించి రాగానే దగ్గరుండి తీసుకెళ్దామని వచ్చాను సంబరంగా చెప్పాడు. కాంతమ్మ మొహం చిట్లించి, నువ్వెందుకు వచ్చావు అబ్బాయి? నేను దిగబెడతానని మీ నాన్న కబురు చేశాను కదా. పగలంతా వర్జం ఉంది, అందుకే ఆలస్యంగా బయలుదేరదాం అనుకున్నాం, ఇంతలో ఏం మించిపోయిందని అంటూ దీర్ఘాలు తీసింది. ఆ కుర్రాడు ఎగతాళిగా నవ్వి, మీ ఊరికి మా ఊరికి 5 మైళ్ళ దూరం మా అమ్మ, అంత దూరం అమ్మను నడిపిస్తావేమోనని నా భయం. నేనైతే కాలు కింద పెట్టనివ్వకుండా జట్కా బండిలో తీసుకెళ్తాను, అందుకే నాన్నకు చెప్పకుండా వచ్చేసాను. చీకటి పడకముందే వెళ్ళిపోవాలి, లేకపోతే కంగారు పడతాడు అంటూ సుభద్ర కేసు చూసి నవ్వుతూ, నువ్వు వెళ్ళి బట్టలు సర్దుకోమ్మా, ఈలోగా నేను వెళ్ళి బండి మాట్లాడతాను అంటూ హడావిడి చేశాడు. కాంతమ్మ తెల్లబోయి, ఏంటబ్బాయ్, నీ కళ్ళకు నేనంత వినాశలా కనిపిస్తున్నానా? కొత్తగా పెళ్ళైన పిల్లను అత్తారింటికి ఎట్లా పంపాలి ఆ మాత్రం తెలియదా? సర్లే, నా సొమ్మేం పోయింది, నీ ఇష్టం, జట్కా దొరకపోతే నెత్తికెక్కించుకొని తీసుకెళ్ళు అంటూ మూతి 3 వంకర్లు తిప్పింది. 10 నిమిషాలకల్లా సీన్తో పాటు జట్కా బండికిన సుభద్రకు ఒక్క క్షణం గాల్లో తేలిపోతున్నట్లే అనిపించింది. చెర నుంచి విడుదలై బయట ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఖైదీలా గుండె నిండుగా ఊపిరి పీల్చుకుంది. అంతలోనే అత్తమ్మ మాటలు గుర్తొచ్చి
ఆ ఆనందమంతా క్షణాల్లో ఆవిరై దారి పొడుగునా సీను చెప్పే కబుర్లు యాథాలంబంగా వింటూ కూర్చుందే కానీ ఒక్క మాట చెవికెక్కలేదు. జట్కా దిగ్గానే రామశాస్త్రి గుమ్మంలోనే ఎదురై, ఎరా భడవా, నాకు మాట మాత్రం చెప్పకుండా వెళ్ళి ఈ పిల్లని నువ్వు వెంట పెట్టుకొచ్చావా? ఆ కాంతమ్మకేం మాయరోగం? ఓలికింత 1000 రూపాయలు బిళ్ళకుడులా దోసిట్లో పోశాను. ముష్టి ముప్పావుల రిక్షా ఛార్జీ పెట్టేందుకు ప్రాణమొప్పలేదా అంటూ విసుక్కోవడం చూసి సీను తెల్లబోయి, ఏంటి నాన్న, అమ్మను కాంతమ్మ అమ్మకి డబ్బులిచ్చి కొన్నావా? అట్లా చేయడం తప్పు కదూ. తనేమన్నా బొమ్మ? ఆవిడమ్మటానికి నువ్వు కొనడానికి? అమ్మ కదా. కళ్ళింత చేసి అడిగాడు. పట్టుమని 15 ఏళ్ళు లేని కొడుకు మొహంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న ఆశ్చర్యం, అసహ్యం గమనించి రామశాస్త్రి ఓ క్షణం కంగు తిన్నా వెంటనే సంభాళించుకొని, తప్పైనా ఒప్పైనా ఆడపిల్లవాళ్లకు ఓలివ్వడం అనాథగా వస్తున్న ఆచారం రా సీను. పైగా ఇన్నేళ్ళు మీ అమ్మ నన్ను అటు పుల్ల తీసి ఇటు పెట్టనివ్వలేదు. దానికి కాలం తీరాక సరైన తిండి లేక జీవ చచ్చినట్లయింది. అర్ధాకలతో బతకడం నా వల్ల కావడం లేదు. అందుకే ఒడ్డు పెట్టే ఆడదిక్కు కోసం ఈ పని చేయాల్సి వచ్చింది అని సంజాయిషి ఇచ్చి, ఇదిగో అమ్మాయి, నాకు జిహ్వచాపల్యం కాస్తంత ఎక్కువ. నువ్వంట బాగా చేస్తావని మీ అత్తమ్మ చెప్పింది. నాకు నా కొడుక్కి 2 పూటలా తృప్తిగా భోజనం పెడితే చాలు. ఇక్కడ మీ కొంపలోలాగా ఎట్లాంటి ఆరళ్ళు ఉండవు. ఆడుతూ పాడుతూ హాయిగా బతికేయచ్చు. వచ్చి రాకముందే పొయ్యి అంట కట్టానని అనుకోకుండా తొందరగా కాళ్ళు చేతులు కడుక్కొని వంట మొదలెట్టు. ఆకలి దంచేస్తుంది. ఆ ఎదురుగా ఉన్నది వంటగది. ఇప్పటికే పొద్దుపోయింది. ఈ పూటకు ఆనపకాయ కూర, మామిడికాయ పప్పు, గుమ్మడి వడియాలతో సరిపెట్టుకుంటాలే. నా స్నానం అయ్యే లోపల వంట కానిచ్చేసాయి అనేసి తుండు తీసుకుని పెరట్లోకి వెళ్ళాడు. బిత్తరపై చూస్తున్న సుభద్రను చూసి సీను నవ్వుతూ, అమ్మా, నీకు కొత్త కదా, అందుకే ముందే చెబుతున్నాను. మన ముగ్గురికే కదా అని సొరడు బియ్యం, గిద్దెడు పప్పు వండావంటే వెనక చిక్కి నీకు నాకు మెతుకు మిగలదు. అందుకే అన్నీ కాస్తంత దండిగా చెయ్యి అని సలహా ఇచ్చాడు. సుభద్ర అయోమయంగా తలూపి గంటలో వంట చేసి వీరభద్రుడి పళ్ళెమంత బాదం ఆకులు విస్తట్లో పప్పు కూర వడ్డించగానే ఆత్రంగా ఉపాసన పట్టి ఆవురావురంటూ తింటున్న అతడి తిండి పుష్టి చూశాక అర్థమైంది సీను తన్ను ముందే ఎందుకు హెచ్చరించాడు. సుష్టిగా భోంచేసి పొట్టని ఊరుకుంటూ, అన్నదాత సుఖీభవ, చిన్నదానివైన నా భార్య మంగతాయర్లాగే కమ్మటి భోజనం పెట్టావు. నువ్వు తినేసిరా, పడగ్గ చూపిస్తాను అంటూ వసారాలో బైఠాయించడంతో సుభద్రకు పై ప్రాణం పైనే పోయినట్లు అనిపించి ముద్ద గొంతులోకి దిగితే ఒట్టు. కంచంలో చేయి కడిగేసి బితుకుమంటూ వంటగదిలోంచి బయటకు వచ్చేసరికి అప్పటికే సీను ఆరు బయట నవారు మంచం మీద ముసుగు తన్ని నిద్రలోకి జారుకున్నాడు. రామశాస్త్రి పడకుర్చీలోంచి లేచి ఆవలిస్తూ పక్కనే ఉన్న గదిలోకి దారితీసి అల్మరాలోంచి నర్సన్ డబ్బా తీసుకుని బెదురుచూపులు చూస్తున్న సుభద్రను లోపలికి పిలిచి, అమ్మాయి సుభద్ర, ఇక నుంచి ఈ పందిరి పట్ట మంచం నీదే. ఇక్కడికి ఎవ్వరూ రారు. తలుపులు వేసుకుని జాగ్రత్తగా పడుకో. నేను వీధరుగు మీద నడుము వారుస్తాను అనేసి చాప దిండు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ రోజుకి అత్తమ్మ చెప్పినట్లు ఎట్లాంటి భయానక బీభత్స సంఘటన జరగకపోయేసరికి బతుకు జీవుడా అంటూ బిగపట్టుకున్న ఊపిరి ఒక్కసారిగా గుండె నిండుగా పీల్చుకొని తొలిసారిగా మెత్తడి పరుపు మీద మేనువాల్చింది. కథ విన్నారు కదా. ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలో మరో ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.